నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటున్నారు ప్రముఖ అడ్వకేట్ పేపకాయల రామకృష్ణ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన ఒక క్లెయిమ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూసాము. అమిత్ షా మాకు జగన్ ఒక శాశ్వత మిత్రుడు, చంద్రబాబు కేవలం ఇన్‌స్టాంట్ మిత్రుడు మాత్రమే అని పవన్‌కి హితబోధ చేయటం. ఇదంతా చాలా పెద్ద కాంట్రోవర్సీ అయింది. తర్వాత అది ఎటువంటి టర్న్ తీసుకుందంటే కూటమి పార్టీలు వెర్సెస్ నాగేశ్వర్ గారి అన్న తరహాలో ఆ కాంట్రోవర్సీ అయితే సాగింది. ఆ తర్వాత ఇప్పుడు అది లేటెస్ట్ గా తెలంగాణ జర్నలిస్టులు అలానే ఏపీ సెటిలర్స్ మధ్య వివాదం జరిగేలాగా కాంట్రోవర్సీ అయితే మరింత టర్న్ అవుతుంది. నిన్న ప్రెస్ క్లబ్ లో కొంతమంది తెలంగాణ జర్నలిస్టులు ఆయనకి సపోర్ట్ గా మాట్లాడటం, అలానే పవన్ కళ్యాణ్ ని చాలా తీవ్ర పదజాలంతో విమర్శించటం చూసాము. సో దీని మీద ఏమంటారు? ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఆయన చాలా విజ్ఞానవంతుడు, చాలా చదువరి, చాలా అధ్యయనకారుడు, చాలా అద్భుతమైనటువంటి మేధో సంపత్తి కలిగినటువంటి మనిషి. కానీ ఇవన్నీ ఒక ఎత్తు. కాకపోతే మిగిలినటువంటి లాజిక్ గాని, లేకపోతే ఆలోచన తీరు గాని, లేకపోతే విధానాలకి ఆయన కట్టుబడి ఉండేటటువంటి నిబద్ధత గాని ఆయనకి ఉన్నాయా లేవా అనేటటువంటి దాన్ని ఆ కోణంలో ముందు మనం చూడాలి సార్. మొట్టమొదటిగా ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు అమిత్ షా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి ఏదో ఒక సందర్భంలో అని చెప్పేసి ఆయన్ని కోరితే ఆయన తిరిగి చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్, అందుచేత జగన్ మీదకి మీరు అట్టే వెళ్ళకండి, అతను మనకు కావాల్సిన వాడు అని చెప్పేసి ఆయన వీళ్ళకి ఇంచుమించుగా ఒక రకమైనటువంటి హితోపదేశం చేసినట్టుగా చేశారు అని, దాదాపు ఆ ముగ్గురు కాకుండా 4వ వ్యక్తి ఈయనే ఆ రూమ్ లో ఉన్నారు అని చెప్పేసి అన్నట్టుగా, నేనే ప్రత్యక్ష సాక్షిని అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చి చివరికి ఏమన్నారంటే, దీనికి సోర్సు వాళ్ళ ఇద్దరు అంటే బయటకు వచ్చేసిన తర్వాత వేరే పార్టీ మీటింగ్ లో అంతరంగిక సమావేశం జరిగేటటువంటి సందర్భంలో ఒక చిన్న క్లోజ్డ్ రూమ్ లో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు తమ అంతరంగికమైనటువంటి అనుయాయులతోటి మాట్లాడుకునేటప్పుడు ఈ మాట బయటకు చెప్పారు. అందులో విన్నటువంటి అతి సన్నిహితుడు పవన్ కళ్యాణ్కి, నాదెండ్ల మనోహర్కి అతి సన్నిహితంగా మెలిగేటటువంటి ఒక మనిషి నాకు చాలా రూఢిగా చెప్పారు, కాబట్టి నేను దీన్ని నమ్మి నేను పబ్లిష్ చేస్తున్నానని చెప్పేసి ఆయన చెప్పారు. ఈవేళ అలా చెప్పగలిగినప్పుడు అంతటి నిజానికి ఆయన దాదాపుగా 45 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నాడని చెప్తున్నారు. ఆయన విజ్ఞానం మనకి తెలుసు. ఎందుచేతంటే ఆయన మనం వింటుంటాం కాబట్టి ఆయన నాలెడ్జ్ డిఫరెంట్ డైవర్సిఫైడ్ సబ్జెక్ట్స్ మీద ఆయన ఎంత లోతైనటువంటి విశ్లేషణ చేస్తారో, ఎలాంటి ప్రశ్న అడిగినప్పటికీ కూడా ఇన్స్టెంట్ గా సమాధానం ఎలా చెప్తారో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అలాంటి మనిషి అంత నిబద్ధత, అంత సుదీర్ఘమైనటువంటి ఈ అనుభవం ఉన్నటువంటి మనిషి మరి అతనికి చెప్పినటువంటి మనిషి ఎవరో పేరు చెప్పగలగాలి. పేరు చెప్పలేనప్పుడు ఇంకా విషయాన్ని బయటకు చెప్పకూడదు. ఆ రకంగా ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఈ ఇన్సిడెంట్ లో ఖచ్చితంగా మొట్టమొదట దొరికిపోయారు. ఆయన అడ్డంగా దొరికిపోయారు. మనం ఆ రకంగా చూడాలి. ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పినటువంటి మాటను ప్రతి ఒక్కరు ఇంచుమించుగా 100% క్రెడిబిలిటీ ఇచ్చి ఎలా నమ్మేస్తారో, ఇలాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పింది కూడా మనం ఇంకొకసారి చెక్ చేసుకోవాలి, అది గోస్పెల్ ట్రూత్ అని చెప్పేసి అనుకోవడానికి వీలేదని చెప్పేసి అనే ఒక అభిప్రాయానికి ఇప్పుడున్నటువంటి పాఠకులు గాని, శ్రోతలు గాని వచ్చేటటువంటి సందర్భం ఉంది. అదొక పక్క. అంటే ఇదంతా నిజం కాకపోయి ఉండొచ్చు అంటారా? ఇది ఇప్పుడు ఆయన చెప్పిందంతా, ఇప్పుడు అమిత్ షా వాళ్ళకి హితబోధ చేయటం ఇదంతా నిజం కాదు అని కూడా మనకేమీ రూఢి అవ్వలేదు కదా. అమిత్ షా హితబోధ అంటూ చేస్తే దాన్ని హితబోధ అనకూడదండి, తలంటేనని చెప్పేసి అనాలి. వెళ్ళిన వాళ్ళిద్దరికి హితబోధ చేయడం అనేటటువంటిది ఎలా ఎవరు చేస్తారంటే, ఇంచుమించుగా తమ్ముడో కొడుకో లేకపోతే అతి ఇంట్లో ఉన్న మనిషో చెప్తే, బాబు నాయన ఇలాంటి పెట్టుబడి పెట్టొద్దు, ఇలా అనవసరమైనటువంటి ప్రయత్నం, ఈ రకమైనటువంటి స్టేక్ లోకి వెళ్ళొద్దు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి హితబోధ చెప్పడం అది. అంతేగాని బయట వ్యక్తి ఏదైనా వచ్చినప్పుడు అనవసరమైనటువంటి ఇలాజికల్ ప్రోగ్రామ్ ఏదైనా మన ముందు పెట్టినప్పుడు, ప్రతిపాదన మన ముందు పెట్టినప్పుడు ఇంచుమించుగా అందులో ఉన్నటువంటి లోటుపాట్లు చెప్పేసి తలంట వేయటం అనేటటువంటిది ఒకటి జరుగుద్ది. ఇప్పుడు అమిత్ షా అంటూ చెప్పారు అని చెప్పేసి అంటే అది పవన్ కళ్యాణ్ కి, నాదెండ్ల మనోహర్ కి కూడా తలంటే పోసాడని చెప్పేసి అంటారు తప్ప హితబోధ చేశాడని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఎంచేతంటే అమిత్ షాకి జగన్ తో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో పోల్చుకున్నప్పుడు జగన్ పట్ల అమిత్ షా ఎంత సన్నిహితంగా చూస్తారనేటటువంటి కోణాన్ని మనం చూసినప్పుడు అందులో 10% కూడా ఇటు
పవన్ కళ్యాణ్ పట్ల గాని, మీకు కూడా ఆయన కూడా ఉన్నటువంటి ఆయన మీ క్లోజ్ ఎయిడ్ నాదెండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన పట్ల గాని ఆయనకు ఉండదు. అది మనోహర్ అనేది ఇక్కడ లెక్కలేదు. పవన్ కళ్యాణ్ వరకు జగన్ ఇక్కడ. అమిత్ షా ఓకే. గాని మోడీ పాయింట్ ఆఫ్ వ్యూ పాయింట్ నుంచి చూసినప్పుడు జగన్ వాళ్ళిద్దరికి మోడీకి, షాకి జగన్ చాలా సన్నిహితుడు, చాలా అంతరంగికుడు, చాలా కావాల్సినటువంటి మనిషి. దాన్ని కంపేర్ టు పవన్ కళ్యాణ్. ఈవేళ ఇది హ్మ్. పబ్లిక్ అవ్వదు. మీకు సింగిల్‌గా వెళ్ళని సింహం సింగిల్‌గా వెళ్తుంది. ఎవరెవరో అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు ఎవరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళను. వాళ్ళు హ్మ్. ఎందుకంటే ఎందుకు సింగిల్‌గా వెళ్తారు పబ్లిక్‌లో బీజేపీ తోటి ఎందుకు పొత్తుకు వెళ్ళరు అని చెప్పేసి అంటే మనం ఆలోచించుకున్నప్పుడు జగన్‌కు ఉన్నటువంటి ఓటు బ్యాంకు, బీజేపీకి ఉండేటటువంటి ఓటు బ్యాంకు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. వాళ్ళు వేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు వేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఇంచుమించుగా పాలు తేనెలా కలిసిపోకుండా పాలు నూనెలాగా వికటించిపోతుంటదన్నమాట వాళ్ళిద్దరూ గనుక కలిస్తే. అందుకని చెప్పేసి హ్మ్. వాళ్ళిద్దరూ పబ్లిక్‌లో కలరు. కానీ వాళ్ళకున్నటువంటి తెరచాటు బంధం ఈ దేశంలో ఇంక మరి ఎవరికీ ఉండదనేటటువంటిది మామూలుగా పేపర్ చదివేటటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. వైసీపీ గూడా ఎప్పుడు ఖండించింది లేదు. మాకు బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవు అని వాళ్ళు గూడా ఖండించింది ఎప్పుడూ లేదు. ఖండించడం హ్మ్. ఎలా ఎలా ఖండిస్తారండి? వాళ్ళు ఖండించేదేముంటది అందులో? ఖండించాల్సినటువంటి హ్మ్. సందర్భం కూడా తెచ్చుకోరు వాళ్ళు. వాళ్ళు కూడా అవును. ఇంచుమించుగా ఈ చంద్రబాబు నాయుడు చాణక్యుడు అంటారు గానీ అది తప్పు. జగన్మోహన్ రెడ్డే హ్మ్. చాణక్యుడు రాజకీయంగా చూసినప్పుడు. ఎంచేతంటే అనవసరమైన అధిక హ్మ్. ప్రసంగం చేయకపోవటం, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకపోవటం, చేసేది చాలా సైలెంట్‌గా హ్మ్. చేయటం, చేయాల్సిందనేటువంటిదని ఈ మూడో కంటికి తెలియకుండా చేయటం, ఇవన్నీ ఈ ట్రైట్స్ అన్నీ హ్మ్. కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి తప్ప, నోటికి ఏదొస్తే హ్మ్. అది అప్పటికప్పుడు ప్రలదనం కింద మాట్లాడేయటం అనేటటువంటి గుణం చంద్రబాబు నాయుడులో ఉంది. హ్మ్. మీకు ఓకే. మీరు మోడీని పొగిడినప్పుడు పొగుడుతాడు, తిట్టినప్పుడు తిడతాడు. పొగిడినప్పుడు ఇంచుమించుగా మూలాల్లోకి వెళ్ళిపోయి తిట్టేస్తాడాయన. తిట్టినప్పుడు మూలాల్లోకి వెళ్ళిపోయి తిట్టేస్తాడు. పొగిడినప్పుడు కూడా అర్థం లేకుండా హ్మ్. పొగుడుతాడు. ఈ 2 చేయడు అవును. జగన్మోహన్ రెడ్డి. ఎవరు చాణక్యుడు ఇప్పుడు? హ్మ్. మామూలుగా చూస్తే అంచేత చాణక్యత హ్మ్. అనేటటువంటిది ఈయనకి కలిసొచ్చినటువంటి అంశాల ప్రకారం ఆయన్ని ఎలా అనేస్తారు తప్ప ఆ! నిజానికి ఆయన పాపం చాణక్యుడు చాలా ప్లెయిన్ ఆయన చంద్రబాబు నాయుడు గారు. బట్ వేరే హ్మ్. జగన్ విషయానికొచ్చేసరికి ఎప్పుడు ఆయనకి మోడీకి తన మద్దతు అవసరం అవుతుందో అప్పుడు ఇచ్చేసి సైలెంట్‌గా కూర్చొని ఉంటాడాయన. అది హుహు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి విధానం. హ్మ్. అందుచేత హ్మ్. ఏ రకంగా చూసినప్పటికి కూడా మోడీ, షాలిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తమ ఆంతరంగికుడిగా గుండెల్లో పెట్టుకుంటారు. ఇది హ్మ్. ఎవరో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పినటువంటి మాట ద్వారా ఈ మాట హ్మ్. బయటికెళ్ళింది యాక్చువల్‌గా. వెళ్ళినప్పుడు ఆ! మనకున్నటువంటి తెరచాటు బంధం బహిర్గతం అయిపోయిందే, బయలుపెట్టేసాడేంటి ఈయన అని జగన్మోహన్ రెడ్డి అభిమానులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పట్ల కొంచెం నిరసన వ్యక్తం చేయాలి తప్ప, అమాయకుల్లాగా హ్మ్. వీళ్ళెళ్ళిపోయి రోడ్డు మీద పడిపోయారు. ఈ తెలుగుదేశం వాళ్ళను, ఇటు జన సైనికులు కూడా అర్థం లేనటువంటి ఆవేశం చూపించి నాగేశ్వరం మీద అవును. విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు. వీళ్ళిద్దరూ చేయకూడదు. ట్రోల్స్ చేయాల్సినోళ్ళు హ్మ్. జగన్మోహన్ రెడ్డి అభిమానులు. వైసీపీ అభిమానులు. అవును. బట్ అవును. ఇక్కడ రివర్స్ అయింది. మరి ఎందుకనేది నాకైతే నిజంగానే ఆలోచనకు అందట్లేదు. అక్కడితో హ్మ్. ఆగకుండా ఆయన మీద కేసులు పెట్టడం, ఆ కేసులను ఆధారం హ్మ్. చేసుకొని ఎవరో పోలీసోళ్ళు అక్కడికి వెళ్ళటం, హ్మ్. తెలంగాణ వెళ్తే మేము అతన్ని అరెస్ట్ అవ్వనివ్వని చెప్పి వాళ్ళక్కడ అడ్డుకోవటం. ఆ తర్వాత జరిగినటువంటి హ్మ్. మీరు చెప్తున్నటువంటి క్లబ్‌లో జరిగినటువంటి మీటింగు. అందులో మిగిలినటువంటి జర్నలిస్టులందరూ కూడా రెచ్చిపోయి అనవసరమైనటువంటి మాటలు వీళ్ళని కూడా మాట్లాడేయటం. ఇంచేతంటే వీళ్ళు ఛాన్స్ ఇచ్చేసారు. ఎవరు తెలుగుదేశం, హ్మ్. ఇటు పవన్ కళ్యాణ్ కూడా. పవన్ కళ్యాణ్. అనవసరమైనటువంటి అవును. అనవసరం కేసులు పెట్టించడం, పోలీసులు పంపించడం అనేటటువంటిది నిజంగా చాలా అసలు ఏ రకంగాను కూడా హ్మ్. సమర్థించలేనటువంటి నేరం అది. ఈ హ్మ్. హ్మ్. అనవసరమైనటువంటి తప్పు వీళ్ళు సెల్ఫ్ గోల్ వేసేసుకొని, ఆ గోల్ వేసేసిన తర్వాత అవతలోళ్ళు ఆటోమేటిక్‌గా ఆళ్ళ స్కోర్ బోర్డ్‌లో కలిసిపోతాయి ఆ పాయింట్లన్నీని. కలిసిపోయిన తర్వాత హ్మ్. ఇంక ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంతా పవన్ కళ్యాణ్ ఏముంది గాలి అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఎవరికి హ్మ్. నోటికొచ్చినటువంటి మాటలు వాళ్ళు తిట్టేశారు. మరి వాళ్ళకి హ్మ్. వచ్చినటువంటి అవకాశం ఇంచుమించుగా పాశం యాదగిరి లాంటి వాడే "ఏరా ఏం మాట్లాడుతున్నావు" అని చెప్పేసి ఆయన భాష అలా దుర్మార్గంగా అవును. మాట్లాడటం అది అది భరించలేం. అది నిజంగా అవును. న్యాయం కాదది. ఇంకొక